ముచ్చటగా మూడు వస్తే చందమామ నీడలో మొగ తుమ్మెదలాగా పువ్వులోని మకరందాన్ని చుర్రుకొని తాగు. కానీ ఆ ఆడపువ్వుకి మూడు వచ్చేలోగా మొగతమ్మెద మకరందాన్ని జొర్రుకొని తుర్రున జారుకుందనుకో, ఇక అంతే సంగతి, నీ పని. మొగ్గ మీద మౌన పోరాటానికి దిగుతుంది ఆడపువ్వు. బోర్లించిన కుండ మీద నీళ్లు పోసావే అనుకో, ఏమవుద్ది? మొగ్గ పువ్వు అవ్వదు. మూతి ముడుచుకొని పువ్వు వించుకొని కూర్చుంటుంది. ఏమి లాభం? అది కుండలో పరమన్నం వండినట్టు పరువపు పాయసం కుండలో కాసి వేడివేడి పాయసాన్ని జుర్రి జుర్రి తిను. నువ్వు తుంటరి తుమ్మెదవని నాకు నీకు ఎప్పటికీ అనుకువగా ఉంటుంది. మింగడంలోని గెలవాలి అనుకునే ప్రతి తుమ్మెదకి నీకు కావలసిన సంపర్క క్రియ కోసము ఆరాటము పోరాటము చెయ్యకు. అనుకోగా మనసుని హత్తుకునేగా ఉండు. ఆకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. పదనిసల స్వరాల వలె ప్రతి తుమ్మెదలో కోరికలు ఉంటాయి. కోరిక ఉన్నప్పుడే కోరుకున్న రాగం నువ్వే మీటాలి కదా. సంభోగం అంటే గాడిద బరువు మోయడం కాదు, నెమలి చేసే నాట్యంలాగా అందంగా పురివిప్పి ఆడాలి కదా. వర్షపు చుక్క పడ్డ వెంటనే ఇంద్రధనస్సు రాగానే నెమలి పురివిప్పి ఆడడం ఎంత అందంగా ఉంటుందో. చిలిపి తుమ్మెద, తుంటరి పని చేయకు. నాకు నీకు అట్టు చెప్పలేదు కదా. అలకకు అలసట కలిగించు. నా ఆశని హద్దులు లేకుండా తీర్చు. నా ఆకుకి కోరికల రెక్కలు వచ్చేలా చెయ్యవా ప్రియతమా?